అందరికీ శుభోదయం. నా వంటిలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ఎగ్ కర్రీని చేసుకోబోతున్నాం. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అదేవిధంగా చపాతీలు ఎలా సాఫ్ట్గా మృదువుగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా? ముందుగానైతే ఎగ్స్ని బాయిల్ చేయడానికి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, అల్లము, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు. అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చిని దంచుకోవడానికి రోట్లో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్ని సిద్ధం చేసుకోవాలి. ఒకే సైజులో కట్ చేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదేవిధంగా అంతే సైజులో కట్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే ఎవరైనా కాలేజ్ అమ్మాయిలు కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా చేయొచ్చు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని అయితే కచ్చపచ్చగా దంచుకోవాలి. అల్లం వెల్లుల్లి ఎప్పటికప్పుడు దంచేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి. కొద్దిగా కొత్తిమీరని కూడా చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్రని చిటపటలాడనివ్వండి. ఇప్పుడు అందులోకి అల్లం, వెల్లుల్లి, మిర్చిని దంచి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేయండి. కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అది సన్నగా తరిగి అందులోకి మీరు యాడ్ చేయండి. ఇది చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయల్ని యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. ఇంకో పక్క మన ఎగ్స్ అయితే ఉడికినాయి. చూడండి ఇలా పగలాలి, పగిలితేనే ఉడికినట్టు. 2-3 మినిట్స్ అయిన తర్వాత ఉల్లిపాయల్ని మరోసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. ఎగ్స్ని చల్లటి నీళ్ళతో చల్లార్చిన తర్వాత వాటిని తొక్క తీయండి. గుడ్లు ఉడికేటప్పుడు మనము కాస్త ఉప్పు వేసుకుంటే ఆ గుడ్ల టేస్టు ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది. మీ ఇష్టం, మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇలా అన్ని ఎగ్స్ని తొక్క తీసిన తర్వాత నైఫ్తో అన్నీ సెంటర్ నుంచి కట్ చేసుకొని హాఫ్లో డివైడ్ చేయండి. ఇక్కడ చూడండి ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా బాయిల్ అయినాయి. ఒక్కొక్కసారి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది, అంటే అది సరిగ్గా ఉడకలేనన్నట్టు. ఇలా సరిగ్గా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఉల్లిపాయలు ఉడికినాయా లేవా అనేది కొంచెం చెక్ చేసుకోవాలి. చూడండి ఇంకా కొద్దిగా ట్రాన్స్పరెంట్ కావాల్సి ఉంటుంది. ఇంకా కొద్దిగా ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఇంకో 2 మినిట్స్ మరి ఉడకనిద్దాం. ఇప్పుడు చూడండి ఈ విధంగానైతే ఉల్లిపాయలు ఉడకాలి. చూడండి ట్రాన్స్పరెంట్ అయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఇప్పుడు దీంట్లో పసుపు, కారం, ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా మెత్తగా ఉడకనివ్వకండి. ఇదే స్టేజ్లో మనము కొద్దిగా ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. అన్ని మసాలాలు సరిగ్గా కలిసిన తర్వాత ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు చూసుకోవచ్చు మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతే. కానీ ఈ కూర మాత్రం దగ్గరికి రావాలి. ఇందులో వాటర్ ఎక్స్ట్రా ఉంచకండి. అంటే కూర ఉడికి దగ్గరికి వచ్చేలాగా మీరు ఆ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇప్పుడు మనం చపాతీలు చేయడానికి 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చపాతీలు సాఫ్ట్గా రావాలంటే పిండిని గిన్నె పట్టేటప్పుడే సన్నం పట్టించుకోవాలి. దొడ్డున్నదనుకోండి పిండి, మన చపాతీలు గట్టిగా వస్తాయి అన్నట్టు. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పిండిని సాఫ్ట్గా మృదువుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈ పిండిని 5 to 10 మినిట్స్ వరకు రెస్ట్ చేయనివ్వాలి. అప్పుడే మన చపాతీలు సాఫ్ట్గా వస్తాయి, లేకపోతే గట్టిగా వస్తాయి. చూడండి ఇప్పుడు మన కూర అయితే ఇంతవరకు ఉన్నది కదా.
ఇప్పుడు మనం ఈ స్టేజ్లో గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టి కట్ చేసుకున్న ఎగ్స్ని కూడా మనం ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి బాగా కలిపి ఒక 2 minutes వరకే ఉంచుకోవాలి అంతే. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ మోటివేషన్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు 2 minutes తర్వాత మూత తీసి చూడండి. వావ్, టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. ఓన్లీ నౌ వీ హ్యావ్ టు గార్నిష్ ద రెసిపీ విత్ కొరియాండర్ లీవ్స్. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. వేడి అన్నము, చపాతీ దేంట్లోనైనా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మరి అందరికీ నచ్చిందా? వావ్, చూస్తే నేను నోరూరిపోతుంది కదా. చూడండి, వావ్ ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా సింపుల్గా చేసుకోండి. ఏ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పట్టలేదు. ఓన్లీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారై రుచికరమైన ఎగ్ రెసిపీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ చపాతీలకి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పర్ఫెక్ట్గా చపాతీలకి ఎలా రావాలో, సాఫ్ట్గా ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను. చూడండి, పిండిని చూడండి. 10 minutes తర్వాత ఎంత సాఫ్ట్గా తయారైందో. ఇప్పుడు మీరు బాల్స్ తయారు చేసుకొని పెట్టుకోండి. పిండి ఎంత సాఫ్ట్గా, ఎంత మృదుగా ఉంటే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి. మీకు చపాతీ ఏ సైజులో కావాలో ఆ సైజులో మీరు బాల్స్ని తయారు చేసుకొని పెట్టుకోండి. నేనైతే చపాతీలు పెద్దగానే చేస్తాను కాబట్టి నేను ఈ సైజులో తీసుకున్నాను. అన్ని బాల్స్ని ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెంకనైతే పెట్టుకోవాలి. పొడి పిండిని, నూనెని రెడీ పెట్టుకోండి. ఒక ముద్దను తీసుకొని అలా పిండిలో అద్ది ఈ విధంగా తాల్వాలి. కొద్దిగా తాల్చిన తర్వాత దానికి నూనెని రాయాలి. రాసి దానిపైన కొద్దిగా పొడి పిండిని చల్లి, నేను ఏ విధంగా అయితే ఈ పిండిని మలుస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా మలవాలి. ఇలా చేస్తే చపాతీ రౌండ్గా పొంగుతుందండి. సేమ్ ఇదే విధంగా మీరు మడిచిన తర్వాత దానికి ఇలా ఫోల్డ్ చేసి పిండిలో అద్ది ఏ సైడ్ అయితే మనం మలిచినామో ఆ సైడ్ని పైన పెట్టాలి. చూడండి, ఈ విధంగా పెట్టి దాన్ని మెల్లమెల్లగా రోల్ చేయాలి. నిదానంగా పైనే తాల్వాలి. ప్రెస్ చేసి తాల్చారనుకోండి ఒక సైడు లావుగా, ఒక సైడు సన్నగా వస్తుంది అన్నట్టు. అందుకే మీ రొట్టె అనేది పొంగదు. ఇట్లా నిదానంగా మీద పైనే తాల్వాలి. చేతితో తిప్పుకుంటూ ఇలా నిదానంగా రౌండ్ షేప్ వచ్చే వరకు తాల్వాలి. కొత్తగా చేసే వాళ్ళకైతే కొద్దిగా డిఫికల్ట్ అండి. ఎందుకంటే వాళ్ళకు ఆ లాటికోలను ఎలా పట్టాలో కొద్దిగా తెలియదు. అందుకే ఈ వీడియో చూసిండ్రు అనుకోండి మీకు తప్పకుండా చేయడం వచ్చేస్తుంది. చూడండి ఎంత సన్నగా చేశానో. ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఏ సైడ్ అయితే కిందికి ఉందో ఆ సైడ్ పెంక మీద వచ్చేటట్టు మీరు చూసుకోవాలి. కింది సైడు పెనం మీద కిందికి వచ్చేటట్టే మీరు చూసుకోవాలి. ఇది ఒక్కటి మాత్రం ట్రిక్ గుర్తుంచుకోండి. ఈ ట్రిక్ను మీరు కనుక ఫాలో అయ్యారనుకోండి మీ చపాతీ కూడా బూరెల్లా పొంగుతాయండి. చూడండి, ఇప్పుడు చపాతీ పైన ఎలా పొంగొచ్చిందో. ఇప్పుడు టర్న్ చేయాలి. చూడండి చపాతీ ఎలా ఫుల్గా పొంగిందో. ఈ రకంగా మీరు రొట్టెని కాల్చాలి. మరీ ఊకే అటు ఇటు తిప్పుతూ చపాతీని కాల్వకండి. ఓన్లీ 2-3 times మాత్రమే చపాతీని అటు ఇటు టర్న్ చేసి కాలవాలి. లేకపోతే చపాతీ గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. చూడండి, నేను ఒక 2 times అటు ఇటు తింపాను అంతే. చపాతీ రెడీ. ఈ విధంగా నేనైతే అన్ని చపాతీలని రెడీ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, పిండి అనేది సన్నగా ఉండాలి, మొత్తం సాఫ్ట్గా ఉండాలి, మెత్తగా. తర్వాత పిండిని కలిపే విధానం మెల్లమెల్లగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలపాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే పిండి కలిపిన తర్వాత 10 minutes కంపల్సరీ రెస్ట్ ఇవ్వండి. దాని తర్వాత కాల్చడంలో కూడా ట్రిక్, మరీ ఊకే అటు ఇటు తిప్పుతూ చపాతీని కాల్వకండి. ఓన్లీ 2 times ఇటు 2 times అటు, అంతే మీ చపాతీ రెడీ అవుతుంది.
ఈ ట్రిక్స్ కనుక ఫాలో అయ్యారనుకోండి, మీ చపాతీలు కూడా నేను చేసిన విధంగా సాఫ్ట్గా అన్ని బూరెల్లా పొంగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్. ఈరోజైతే భోజనాలు వేడి అన్నం, వేడి చపాతీలు, ఎగ్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.